హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. హిందూ సూర్యాని ఎలా అయినా సరే మార్చాలి, కానీ ఎలా అని అంటూ ఎదురుగా తన కబ్బోర్డ్ పక్కన ఉన్న ప్రేమ కథల బుక్ తీసుకొని చూద్దాం, ఇది చదివిన తర్వాత ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ బుక్ ఓపెన్ చేసింది. చదవటం మొదలుపెట్టింది. కానీ హిందూ మనసులో చదవటం కాదు, నా అంతట నేనే సూర్యాని లవ్లో పడేయాలి అని అనుకుంటూ బుక్ పక్కన పెట్టి రూమ్ నుండి బయటకు వచ్చి టెర్రస్ పైకి వెళ్ళింది. చిన్నగా పడిన చినుకులు తగ్గి వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మబ్బుల చాటున దాగిన చంద్రుడి చల్లని గాలి చూస్తూ పిట్టగోడ మీద కూర్చుని చుక్కల్ని చూస్తూ ఎలా లవ్ కోసం నాకు పెద్దగా తెలీదు అని ఆలోచిస్తూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకొని తనకి ఇష్టమైన మెలోడీ సాంగ్స్ వింటూ ఉంది. కనులు మూసుకొని సాంగ్స్ వింటూ సూర్యాని మనసులో తలుచుకుంటూ కనులు తెరిచి సూర్య సార్ని నేను అస్సలు సరిగ్గానే చూడలేదు, అంటే చూశాను కానీ బాగా దగ్గర నుంచి చూడలేదు, రేపు ఆఫీస్కి వెళ్తానుగా చూస్తాను అని అనుకుంటూ సాంగ్స్ వింటూ అబ్బా, ఇలాంటి అందమైన వాతావరణంలో ఇలాంటి పాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంది అని అనుకుంటూ ఉండగా తనకి ఫోన్ కాల్ వచ్చింది. కోచింగ్ సెంటర్ నుండి. అంటే హిందూ బాక్సర్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేసింది. అది ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా. కోచ్, హిందూ రేపు నైట్కి కాంపిటీషన్, గుర్తు ఉందా నీకు, రేపే ఫైనల్ అని అంటాడు కోచ్. హిందూ, సార్ గుర్తుంది, మీరు కంగారు పడకండి, నేను రెడీగానే ఉన్నాను అని చెప్తుంది. కోచ్, నీ గురించి నాకు తెలుసు హిందూ, నువ్వు అందరిలా కాదు, చాలా డిఫరెంట్ అని నవ్వుతూ నువ్వు గెలవాలి అని మనసులో గట్టిగా అనుకుంటే అది ఎందుకు జరగదు, నువ్వు హిందూ ఆకాంక్షవి, ఇది నీకు పెద్ద కష్టం కాదు తల్లి అని అంటారు కోచ్. హిందూ, థ్యాంక్స్ సార్, నేను రెడీగానే ఉన్నాను సార్ అని అంటుంది. కోచ్, సరే తల్లి, జాగ్రత్త, రేపు సాయంత్రానికి వచ్చేయ్ అని చెప్తారు. హిందూ, సరే సార్ అని అంటుంది. కోచ్, సరే ఉంటాను తల్లి, బాయ్ అని కాల్ కట్ చేశారు. హిందూ బాయ్ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. తన భుజంపై ఎవరో చేయి వేశారు. హిందూ వెనకకు తిరిగి షాక్ అవుతుంది. గాయత్రి, అనుకున్నానే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు మానవని అని అంటుంది. హిందూ, సారీ అమ్మమ్మ, నీకు చెప్పకుండా దాచాను అని అంటుంది హిందూ. గాయత్రి నవ్వుతూ, నీ గురించి నాకు తెలుసు హిందూ, నువ్వు గెలిచొస్తావు, నా మనవరాల మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అంటుంది. హిందూ, అమ్మమ్మ, నువ్వు ఎలా అయినా సరే అమ్మా నాన్న ఇద్దరినీ ఒప్పించాలి నువ్వు అని అడుగుతుంది. గాయత్రి, అది పెద్ద లెక్కేం కాదు హిందూ, నా కొడుకు కోడలు ఇద్దరు నా మాట కాదు అనరు అని చెప్తుంది. హిందూ, నీ ధైర్యం చూసుకొనే కదా నేను ఇలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది అని అంటుంది. గాయత్రి నవ్వుతూ, నాకు తెలిసే బంగారం, అమ్మాయి అంటే ఇంటిలో వంట మాత్రమే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, అందుకు మనం ప్రోత్సహించాలి, నువ్వు ఏమి చెయ్యాలి అన్నా వెనకడుగు మాత్రం వేయకు తల్లి, మనసులో గెలవాలి అని పట్టుదల మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం అని చెప్తుంది గాయత్రి. గాయత్రి, ఈ ముద్దులు నాకు కాదే, కాస్త నీ భర్తకు కూడా దాచుకో అని అంటుంది. హిందూ నవ్వుతూ సిగ్గుపడుతుంది. గాయత్రి, అవును హిందూ, నువ్వు కాంపిటీషన్ చేశావు, కానీ బాగానే ఉంది, మరి ప్రాక్టీస్ ఎక్కడ చేశావు అని అడుగుతుంది. హిందూ,
నవ్వుతూ ఇక్కడే అమ్మమ్మా, నా అటాచ్డ్ రూమ్లో అని అంటుంది. గాయత్రి గడుసుదానివే, ఎవరికీ అనుమానం రాకుండా బాగానే చేశావు. ఇదిగో నీకు ఇష్టమని గులాబ్ జామ్ ఐస్ క్రీం తెచ్చాను, తిను అని చేతికి ఇస్తుంది. హిందూ ఎగిరి గంతులు వేస్తూ, నా బంగారం, ఇలాంటి కూల్ వాతావరణంలో చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని సాంగ్స్ వింటూ ఇవి తింటే ఉంటుంది సూపర్ మజా అని అంటుంది హిందూ. గాయత్రి సరే తినేసి తొందరగా వచ్చి పడుకో, నేను వెళ్ళి పడుకుంటున్నాను అని చెప్తుంది. హిందూ సరే అమ్మమ్మా అని చెప్పి పిట్టగోడ మీద కూర్చొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ తింటూ రేపు సాయంత్రం కాంపిటీషన్, మార్నింగ్ ఆఫీస్ రెండూ మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ సూర్య ఫేస్ గుర్తుకు రావడంతో హిందూ ఫేస్లో తనకి తెలియకుండానే తన పెదవుల మీద చిన్నగా నవ్వు వచ్చింది. సూర్య మెడలో తాళి కట్టడం, నుదుటున కుంకుమ పెట్టడం అవన్నీ గుర్తొచ్చి నీకు ఎంత కోపం ఉన్నా సరే అది నేను భరిస్తాను సూర్య అని అనుకుంటూ టైం చూసుకొని వామ్మో 11 అయ్యింది అని గుడ్ నైట్ మూన్ అండ్ స్టార్స్ అని కిందకు వచ్చి తన రూమ్లో పడుకుంది హిందూ. సూర్య తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ నిద్ర రావడం లేదు అని బయట తన రూమ్లో లాన్లో నుంచొని చుక్కల్ని చూస్తూ మనసులో బాధపడుతూ తన కంటి కొసల నుంచి కన్నీరు చుక్కలు జారుతూ ఉన్నాయి. ఇంతలో సూర్యకి ఫోన్ వచ్చింది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. సంజయ్, సూర్య స్నేహితుడు. రే, నేను సంజయ్ని, ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. సూర్య బానే ఉన్నాన్రా, చెప్పు, ఈ టైంలో కాల్ చేసావు, ఏమైందిరా అని అడుగుతాడు సూర్య. సంజయ్ ఏమీ లేదురా, రేపు బాక్సింగ్ కాంపిటీషన్ ఫైనల్స్ రా, నువ్వు రావాలి అని అంటాడు సంజయ్. సూర్య నేనెందుకురా అని అంటాడు. సంజయ్ నీకు తెలుసు కదరా, ఈ బాక్సింగ్ కాంపిటీషన్ నన్ను హెడ్గా పెట్టారు. అంతేకాదు ఈసారి అమ్మాయిల కాంపిటీషన్, గెస్ట్ని పిలవాలి అని కూడా నాకు చెప్పారు. సూర్య అవునా, మరి నాకెందుకు కాల్ చేశావురా అని అడుగుతాడు. సంజయ్ అబ్బా రే, ముందు నేను చెప్పేది విను. ఈసారి ఈ కాంపిటీషన్ గెస్ట్గా నిన్నే నేను పిలుస్తున్నాను, నువ్వు రావాలి. కాదు నేను రాలేను అంటే కుదరదు అని అంటాడు సంజయ్. సూర్య రే, నీకేమన్నా పిచ్చా? నేను ర్యాంప్ వాక్ షో అండ్ మోడలింగ్ అంటే వస్తాను, వీటికి నన్ను పిలవడం ఏంట్రా అని అంటాడు. సంజయ్ నువ్వు ఇప్పుడు సీఈఓగా మాత్రమే అందరికీ తెలుసు, కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఎక్కువ మాట్లాడకుండా నువ్వు రా అని అంటాడు సంజయ్. సూర్య సరే వస్తాన్రా, ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. ఉదయం అవుతుంది. మమత పూజారి గారు మంచి ముహూర్తం చూసి పెట్టండి అని అంటుంది. పూజారి సరే తల్లి అని చూస్తూ ఉంటారు. అంజలి పూజారి గారు కాస్త ముందుగానే ముహూర్తం పెట్టండి, లేటుగా మాత్రం పెట్టకండి అని అంటుంది. గౌతమ్ అవును పూజారి గారు, కాస్త మంచి ముహూర్తం చూసి పెట్టండి అని అంటాడు. పూజారి సరే అని చెప్పి పంచాంగం చూస్తూ కాసేపు ఆలోచించి ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్ళండి, వారం రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం పెడతాను అని అంటారు. మమత ఆనందంగా థ్యాంక్స్ పూజారి గారు అని లోపలికి వెళ్ళింది పూజారికి సంభావన తేడానికి. అంజలి నవ్వుతూ ఆనందంగా గౌతమ్ని హగ్ చేసుకుంది. గౌతమ్ నవ్వుతూ చాలా సంతోషం పూజారి గారు అని చెప్పి అంజలి తల నిమురుతూ ఇప్పుడు సంతోషమేనా తల్లి, ఆనందానికి అవధులు లేవు కదా అని అంటాడు గౌతమ్ సంతోషంగా. అంజలి చాలా అంటే చాలా నాన్న, ఇప్పుడు నేను వెళ్ళి హరికి చెప్పాలి అని తన రూంలోకి వెళ్ళింది. మమత పూజారికి సంభావన ఇచ్చి కాళ్ళకి నమస్కరించి చాలా సంతోషం పూజారి గారు అని చెప్పింది. గౌతమ్ మమత నేను హిందూ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెబుతాను అని అంటాడు. మమత నెంబర్ లేదు కదండి అని అంటుంది. గౌతమ్ నవ్వుతూ ఆకాష్ వైపు చూస్తాడు. ఆకాష్ ఇదిగో బాబాయ్ హిందూ నెంబర్ అని ఇస్తాడు. మమత రే, నీకు హిందూ నెంబర్ ఎలా తెలుసు అని అడుగుతుంది. ఆకాష్ నవ్వుతూ అమ్మా
తను మన కంపెనీ మేనేజర్. ఆ మాత్రం మన దగ్గర నెంబర్ ఉండకుండా ఎలా ఉంటుంది అని అంటాడు ఆకాష్. మమత నవ్వుతూ నువ్వు బంగారం రా అని అంటూ మెలికలు తీసింది. సూర్య జరిగిందంతా పైనుండి నుంచుని చూస్తూ ఉంటాడు. గౌతమ్ హిందూ నెంబర్కి కాల్ చేస్తాడు. గాయత్రి హిందూ నిద్ర లేపటానికి రూమ్కి వచ్చింది. ఇంతలో ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. గౌతమ్ నమస్తే అమ్మా, నేను గౌతమ్ని అని అంటాడు. గాయత్రి చెప్పు బాబు ఏమైంది అని అడుగుతుంది. గౌతమ్ ఈరోజు సాయంత్రం మేము సాంప్రదాయబద్ధంగా హిందూని చూడటానికి వస్తాము. అంతేకాదు వారం రోజుల్లో పెళ్లి. ఇప్పుడే పూజారి గారు వచ్చి ముహూర్తం పెట్టారు అని చెప్తాడు గౌతమ్. గాయత్రి నవ్వుతూ బాబు మీరు రండి, నేను ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్తాను అని అంటుంది. గౌతమ్ సరే అమ్మా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. గాయత్రి ఆనందంగా నవ్వుతూ మనసులో దేవుడా నా మనవరాలికి అంతా మంచి జరగాలి అని అంటూ వేడుకుంటుంది. వాసు ఏమైంది అమ్మా అంత సంతోషంగా ఉన్నావు అని అంటాడు హిందూ రూమ్కి వచ్చి. లక్ష్మి కాఫీ ట్రే పట్టుకొని ఏమైంది అత్తయ్య అంతలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది. గాయత్రి నవ్వుతూ సూర్య నాన్నగారు కాల్ చేశారు. ఈరోజు సాయంత్రం హిందూకి పెళ్లి చూపులు. అంతేకాదు వారం రోజుల్లో పెళ్లి. అందుకే నాకు సంతోషంగా ఉంది అని అంటుంది గాయత్రి. వాసు ఆనందంగా నవ్వుతూ మంచి శుభవార్త చెప్పావమ్మా అని తల్లిని హత్తుకుంటాడు. గాయత్రి రేయ్ నువ్వు ఏమి అనుకోను అంటే ఒక మాట నిన్ను అడగాలి అని అంటుంది గాయత్రి. లక్ష్మి అత్తయ్య ఎప్పుడు లేనిది కొత్తగా అడుగుతున్నారు, ఏమైంది అత్తయ్య అని అంటుంది లక్ష్మి. వాసు అవునా అమ్మా, నువ్వు అడిగితే నేను కాదంటానా, చెప్పు అమ్మా. గాయత్రి అది హిందూ బాక్సింగ్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేసింది. అది ఈ రోజు రాత్రికి కాంపిటీషన్ అని అంటూ చెప్పింది. హిందూ మెలకువగా పడుకొని ఉండి వాసు గాయత్రి మాటలు వింటూ ఉంది. వాసు గట్టిగా నవ్వుతూ అమ్మా దానికి నన్ను అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి. నా కూతురు కాంపిటీషన్లో గెలుస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు వాసు. లక్ష్మి అవునత్తయ్య నాకు హిందూ కూతురు కాదు ఆడపులి అని అంటుంది లక్ష్మి. హిందూ బెడ్ మీద నుంచి ఎగిరి గంతేసింది. నాకు తెలుసా అమ్మమ్మ, నువ్వు నిజంగా అమ్మా నాన్నలను ఒప్పుకునేలా చేస్తావని అంటూ గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ నాన్నా అని అంటుంది. లక్ష్మి హా నీ చిందులు తర్వాత ఈరోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు, కాస్త కుదురుగా ఉండు అని అంటుంది. హిందూ అమ్మా పెళ్లి చూపులు సాయంత్రం, ఇప్పుడు కాదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది హిందూ. గాయత్రి అర్థమైంది, సూర్యాను చూసుకోవచ్చు కదా, అందుకే వెళ్ళు, నీ మాట మేము కాదనములే అని అంటుంది గాయత్రి. హిందూ సిగ్గుతో నవ్వుతూ అమ్మమ్మా అని అంటూ వాష్రూమ్కి వెళ్ళింది. సంధ్య హేమా మన దూకుడు తింగర్ది, సూర్య సార్ని ఎలా లవ్ చేస్తుంది అని అంటుంది. హేమా ఏమోనే, అది ఏమి చేస్తుందో ఏంటో, ఎంతైనా సీఈఓ గారి వైఫ్ కదా, కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తుంది అని అంటుంది. సంధ్య అవును కరెక్ట్గా చెప్పావు, అదిగో వస్తుంది చూడు మన మహారాణి హిందూ గారు అని అంటుంది. హిందూ ఏంటే ఇద్దరు నా కోసం తెగ మాట్లాడుకుంటున్నారు, ఏంటి సంగతి అని అంటుంది. హేమా హిందూ ఏంటే ఈరోజు నీ ఫేస్ అంతా వెలిగిపోతుంది, ఏంటి సంగతి అని అడుగుతుంది. సంధ్య ఇంకేముంది, లవ్లో పడింది కదా అమ్మాయి గారి ఫేస్, అందుకే వెలిగిపోతుంది అని అంటుంది. హిందూ అబ్బా ఆపండి, ముందు లోపలికి పదండి, ఇక్కడే ఉంటే ఆఫీస్ బయట టైం అవుతుంది, మళ్ళీ సూర్య సార్ తిండి లేకుండా వర్క్ చేయమంటారు అని అంటుంది. సంధ్య హేమా చూసావా, రాక్షసుడి నుండి సూర్య సార్ వరకు వచ్చింది మ్యాటర్ అని అంటుంది. ముగ్గురు ఆఫీస్ లోపలికి వెళ్తూ హిందూ మీ ఇద్దరికి ఒకటి చెప్పాలి అని అంటుంది. హేమా ఏంటి హిందూ ఏమైంది అని అడుగుతుంది. హిందూ సంధ్యా హేమల వైపు చూస్తూ ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులు, అంతేకాదు వచ్చే వారంలో పెళ్లి అని చెప్తుంది. సంధ్యా హేమ ఇద్దరు హిందూని గట్టిగా హక్ చేసుకొని సూపర్ బంగారం అని అంటారు. హిందూ నైట్ బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది,
అందుకే సాయంత్రం ఆఫీస్ అవ్వగానే మీ ఇద్దరు నాతో పాటు ఇంటికి వచ్చేయండి అని చెప్తుంది. సంధ్య నవ్వుతూ ఈరోజు అంతా నీతోనే ఉంటాం సరేనా అని అంటుంది. హేమ అవును హిందూ, ఈరోజు మా టైం అంతా నీకే అని అంటుంది. హిందూ నవ్వుతూ సరే అని ముగ్గురు వాళ్ళ క్యాబిన్లో కూర్చొని ఉంటారు. సూర్య పెళ్లి కోసం ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. చారి రే ముందు కార్ ఆపు అని అంటాడు. సూర్య ఏమైంది బాబాయ్ అని అడుగుతాడు. ఆకాష్ ఆఫీస్ వచ్చిందిరా, నువ్వు ఇంకా ఏమి ఆలోచించకు సూర్య, ఏది జరిగినా అంతా నీ మంచి కోసమేరా అని అంటాడు ఆకాష్. చారి అవునురా, ఇప్పుడు నువ్వు ఆఫీస్లో కూడా ఇలా డల్గా ఉండకు, ముందు పద ఆఫీస్కి అని అంటాడు. సూర్య మనసులో బాధపడుతూ సరే బాబాయ్ అని ముగ్గురు కార్ దిగి ఆఫీస్ లోపలికి వెళ్తారు. హిందూ సూర్య కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు సూర్య ఫేస్ చూద్దాం అని క్యాబిన్కి ఉన్న అద్దం వైపు చూస్తూ ఉంది. ఇంతలో స్టాఫ్ అందరూ నుంచొని సూర్యకి విష్ చేస్తూ ఉంటారు. సూర్య అవేమీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు. హిందూ అందరూ నుంచొని విష్ చేయడం చూసి పైకి లేచి సూర్యను చూసి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. సూర్య లైట్ పింక్ కలర్ ఇన్షర్ట్ వేసుకొని దాని మీద నలుపు రంగు కోటు వేసుకొని చాలా అందంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. హిందూ సూర్య పెదవులు చూసి ఎంత ఎర్రగా ఉన్నాయి అని అనుకుంటూ సూర్యాని చూస్తూ ఎంత అందంగా ఉన్నావో, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ బుగ్గ మీద పడే సొట్ట చాలా బాగుంది అని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంది హిందూ. సంధ్య హిందూ హిందూ అని పిలుస్తూ ఉంది. హిందూ ఈ లోకంలో ఉంటే కదా పలకడానికి అని అంటుంది. సంధ్య ఒసే హిందూ ఎంతసేపు నుంచొని ఉంటావు, ముందు కూర్చోవే, అందరూ నిన్నే చూస్తున్నారు అని అంటుంది. హిందూ సంధ్యా మాటలకి ఈ లోకంలోకి వచ్చి అందరి వైపు చూసింది. అందరూ హిందూ వైపు చూస్తూ ఉన్నారు. హిందూ కామ్గా కూర్చొని నవ్వుతూ ఉంది. హేమ హిందూ ఏమైందే అలా నవ్వుతున్నావు, పిచ్చిగాని పట్టలేదు కదా అని అంటుంది. సంధ్య ఒసే నీకు ఇంకా అర్థం కాలేదా, అది సూర్య సార్కి సైట్ కొడుతుంది అని అంటుంది. హేమ ఏమో అనుకున్నా, నీలోని టాలెంట్ ఉందే అని నవ్వుతూ అంటుంది. హిందూ ఆపండే అని ముగ్గురు వర్క్ చేసుకుంటూ ఉంటారు. స్టాఫ్ లో ఉన్న అమ్మాయిలు అందరూ సూర్య కోసం మాట్లాడుతూ ఉంటారు. వావ్, ఈరోజు సార్ చాలా అందంగా ఉన్నారు కదా, ఆ హెయిర్ అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ నిజంగా సూపర్ కదా అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. హిందూ అందరి మాటలు వింటూ మనసులో వామ్మో సూర్యకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది అని అనుకుంటూ కామ్గా వర్క్ చేస్తూ ఉంది. కాసేపటికి హిందూ వర్క్ చేస్తూ సడన్ గా సూర్య ఫేస్ గుర్తుకు రావడం మొదలైంది. మనసులో సూర్య సార్ని ఒకసారి చూడాలి, కానీ ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి ఐడియా వచ్చింది అనుకుంటూ వర్క్ చేయడం ఆపి ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకొని టేబుల్ మీద చేతులు వేసుకొని నెమ్మదిగా తల వాల్చుకొని పడుకొని సాంగ్స్ వింటూ ఉంది. సంధ్య ఒసే హేమ ఇది చూడు, దీనికి ఏమైంది, సార్ చూశారంటే అంతే అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సూర్య ఫోన్ మాట్లాడుతూ కట్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా ల్యాప్టాప్ వైపు మళ్ళీ చూశాడు. సీసీ ఫుటేజ్ ఆన్ చేసి ఉండటం వల్ల హిందూ పడుకొని ఉండటం చూసి సూర్యకి ముక్కు మీద కోపం వచ్చింది. చారి సూర్య వైపు చూసి ఏమైంది వీడికి సడన్ గా ఫేస్ మారింది అని అనుకుంటూ సూర్య ఏమైందిరా అని అంటాడు. సూర్య కోపంగా చారి వైపు చూసి ల్యాప్టాప్ చారి వైపు తిప్పి ఇదిగో చూడు అని చూపిస్తాడు. చారి ఈరోజు హిందీ పని అయిపోయింది అని అనుకుంటూ పోనీలే సూర్య, ఈసారికి వదిలేయి, తనకి కొత్త కదా అని అంటాడు చారి. సూర్య బాబాయ్ వెంటనే ఆ అమ్మాయిని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని అంటాడు. చారి ఇంక వీడు వినేలా లేడు, కోపం వస్తే ఎవరి మాట పట్టించుకోడు అని అనుకుంటూ బయటికి వచ్చి హిందూ క్యాబిన్కి వెళ్ళి హిందూ హిందూ అని పిలిచాడు చారి. హిందూ చెవిలో ఉన్న ఇయర్ ఫోన్లు తీసి ఏమైంది చారి గారు అని అంటుంది. చారి హిందూ సూర్య సార్ నిన్ను పిలుస్తున్నారు అని అంటాడు. హిందూ నాకు కావాల్సింది అదే కదా, అందుకే కదా ఇలాంటి పిచ్చి పని చేసింది అని అనుకుంటూ సరే చారి గారు అంటూ సూర్య క్యాబిన్కి వెళ్ళింది. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి
మే ఐ కమిన్ సార్ అని అంది చిన్నపిల్లల. సూర్య హిందూ వైపు చూడకుండా కమిన్ అంటూ హిందూ వైపు చూసి కోపంగా, ఇది ఆఫీస్, నీ ఇల్లు కాదు, ఇష్టం వచ్చినట్లు పడుకోవడానికి. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యింది అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు. హిందూ సూర్య మాటలు పట్టించుకోకుండా సూర్యని మాత్రమే చూస్తూ ఉంటుంది. సూర్య పెదవులు సూర్య బుగ్గ మీద పడే సొట్ట ఏమి జరుగుతుందో తెలియకుండానే సూర్య వైపు నెమ్మదిగా అడుగులు వేసింది. చారి హిందూ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. హిందూ సూర్య దగ్గరికి వెళ్తుందా, సూర్యతో మాట్లాడుతుందా, హిందూకి పెళ్లి చూపులు ఈరోజు జరుగుతాయా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.